భద్రాచలంలో మార్చి 27న జరగనున్న శ్రీరామనవమికి దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన దేవాదాయ రెవెన్యూతో పాటు సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి ఆర్టీసీ అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో భద్రాచలం ఆర్టీసీ డీఎంకు మెమోలు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో కలిసి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. భద్రాచలం చుట్టుపక్కల రోడ్లన్నీ వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని తెలిపారు. వారి కళ్యాణాన్ని భద్రాచలానికి ఒక పేటెంట్ ఉంది. ప్రతి సంవత్సరం చాలా పవిత్రంగా అద్భుతంగా చేసుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మైన్యూట్ గా ప్రతి అధికారి పోవాలి. వెహికల్స్ అన్ని కూడా ఆర్టీసీలో ప్రజలకు సౌకర్యార్థం ప్రాపర్ గా యాక్ట్ చేసే విధంగా కలెక్టర్ గారు కన్సల్ట్ ఆఫీసర్స్ దాని మీద ఫోకస్ చేయాలని కూడా చెప్తూ గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలలో పాత్ర పోషించాలని